బాలల వాల్మీకి రామాయణానికి స్వాగతం అండి. జయ శ్రీరామ్. మనం ఉత్తరాఖండలో ఉన్నాము. బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేసి వారు వరాలు పొందారు. ఆ వరగర్వంతో వాళ్ళు పెట్టే హింసలకు తాళలేక దేవతలంతా పరమశివుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు, వాళ్ళ తండ్రి నా అనుగ్రహానికి పాత్రుడు కాబట్టి వాళ్ళని నేను చంపలేను, మీరు వెళ్ళి శ్రీ మహావిష్ణువును శరణ వేడండి అన్నాడు. దేవతలు ప్రార్థించడంతో శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా ఎందరో రాక్షస వీరుల్ని నేల కూర్చారు. మిగిలిన వాళ్ళని లంకానగరానికి పారిపోయారు. మాలి కూడా సుదర్శన చక్రానికి బలైపోయాడు. అది చూసిన మాల్యవంతుడు, సుమాలి తమ అనుచర గణంతో సహా లంకకు పారిపోయారు. కానీ శ్రీ మహావిష్ణువు వాళ్ళని వదలలేదు, వెంటాడాడు. బ్రతుకు జీవుడా అంటూ రాక్షసులు అక్కడి నుండి పారిపోయి పాతాళంలో తలదార్చుకున్నారు. కుబేరుడి లంకావాసం, అందువల్ల ఇప్పుడు లంకానగరంలో ఎవరూ లేరు. తన తండ్రి ఆదేశంతో కుబేరుడు అక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. సుమాలి తన పుత్రికతో కలిసి పాతాళం నుంచి బయటకు వచ్చి ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటే ఒకరోజు పుష్పక విమానంలో వైభవంగా విహరిస్తున్న కుబేరుణ్ణి చూసి అసూయపడ్డాడు. తన కూతురు కైకసిని పిలిచి, అమ్మా, ఈడొచ్చిన ఆడపిల్ల తండ్రి పడే తపన నీకు తెలియదు. నువ్వు కూడా పులస్య బ్రహ్మకుమారుడైన విశ్రవో బ్రహ్మను ఆశ్రయించు. నీ కడుపున ఈ కుబేరుణ్ణి పరాభవించగలవాడు పుట్టాలి. వాడి కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. తండ్రి మాట విన్న కైకసి వెంటనే విశ్రవసు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రయించింది. అప్పుడు ఆ మహర్షి, కైకసి, నువ్వు నిషిద్ధ సమయంలో వచ్చావు కాబట్టి నీకు ధర్మ విరోధులు, క్రూరులు అయిన తనయులు కలుగుతారు. అయితే వారిలో చివరివాడు ధార్మికుడు అవుతాడు అని ఆమె నోరడించి తన భార్యను చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమెకు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే 3 కుమారులు జన్మించారు. రావణుడు, కుంభకర్ణుడు చిన్ననాటి నుంచే దుర్మార్గాలు చేయడం మొదలుపెట్టారు. విభీషణుడు అందుకు భిన్నంగా ఉన్నాడు. అతనిలో రాక్షస స్వభావం మచ్చుకైనా లేదు. తల్లి కోరికపై రావణుడు తన సోదరులతో సహా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ చాలా కాలం బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. విభీషణుడు మాత్రం వేదపురుషుణ్ణి ధ్యానిస్తున్నాడు. దశకంఠుడి తపస్సు అపూర్వం. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు తన తలను ఖండించుకొని అగ్నిలో సమర్పిస్తూ తపస్సు కొనసాగించాడు. తపశ్శక్తి వల్ల అతడి తల మళ్ళీ వెంటనే అతడికి వచ్చేసింది. ఇలా 10 సార్లు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు నమస్కరించి, నాకు మరణం అన్నదే లేకుండా వరం ప్రసాదించని ప్రార్థించాడు. దానికి బ్రహ్మదేవుడు, దశగ్రీవ, పూర్తిగా అమరత్వం ఇవ్వడం అసాధ్యం కాబట్టి నువ్వు మరో కోరిక కోరుకో అన్నాడు. సుర, గరుడ, ఉరగ, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, కిన్నర, కింపురుషులు అనే దేవగణాలలో ఎవరి తల్ల తనకు మరణం రాకుండా వరం కోరుకున్నాడు రావణుడు. దేవతాగణాలలో ఎవరి వల్ల తనకు మరణం రాకుండా కోరుకున్నాడు రావణుడు. మానవులు అతడి లెక్కల్లో లేరు. వాళ్ళు తనను చంపలేరన్నది అతడి ధీమా. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి వరాలు ఇవ్వటానికి వెళ్తూ సరస్వతిని పిలిచి, దేవి, ఆ కుంభకర్ణుడి వరాలు కోరేటప్పుడు వాడి బుద్ధి పనిచేయకుండా చెయ్యాలి. వాడు కోరుకునే వరాలు లోకానికి అపకారం కలిగించకూడదు. అటువంటి వరాలనే వాడు కోరుకునేటట్టు నువ్వే చూడాలి సుమా అన్నాడు. తత్ఫలితంగా కుంభకర్ణుడు, బ్రహ్మదేవ, నేను అనేక సంవత్సరాల పాటు నిద్రపోయేటట్టు వరాన్ని అనుగ్రహించు, అదే నా కోరిక అన్నాడు బ్రహ్మదేవుడు. తదాస్తు అన్నాడు. విభీషణుడు, బ్రహ్మదేవ, నేను ఎన్ని కష్టాలు పడినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటట్టు అనుగ్రహించు. అలాగే నేను బ్రహ్మాస్త్రం ఎలా వేయాలో నేర్చుకోలేదు. అయినా ఆ అస్త్రం మంత్రాలు నాకు స్ఫురించేటట్టు చెయ్యి. బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమాలలో నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండేటట్టు, నా విద్యుత్ ధర్మాన్ని నేను నిత్యం పాటించేటట్టు అనుగ్రహించు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి నడవడిక, ధర్మబుద్ధి నన్ను విడిచిపెట్టకూడదు. నా దృష్టిలో ఇవే గొప్ప వరాలు. ఎందుకంటే
ధర్మాత్ములకు ఏది దుర్లభం కాదు, ప్రసాదించు అని వరం కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. తన మనవళ్ళు గొప్ప వరాలు పొందడంతో మారీచుడు, విరూపాక్షుడు, ప్రహస్తుడు, మహోదరుడు అనే తన మంత్రులను దశకంఠుడి వద్దకు పంపించాడు సుమాలి. కుబేరుణ్ణి లంక నుంచి వెళ్ళగొట్టేలా దశకంఠుణ్ణి రెచ్చగొట్టమన్నాడు. ఎంతైనా కుబేరుడు తనకు అన్నగారే కదా అని రావణుడు ఊరుకున్నాడు. కొంతకాలం గడిచింది. ప్రహస్తుడు మళ్ళీ వచ్చి రెచ్చగొట్టాడు. ఈసారి అతడి మాటలు పనిచేశాయి. రావణుడు కుబేరుణ్ణి తక్షణం లంకను విడిచిపెట్టి వెళ్ళు అని ఆదేశించాడు. కుబేరుడు సంధి చేసుకుందామనుకున్నాడు, కానీ రావణుడు ఒప్పుకోలేదు. అప్పుడు కుబేరుడు తన తండ్రి విశ్రవో బ్రహ్మ సూచనతో అలకాపట్టణం నిర్మించుకుని దాన్ని తన స్థిర నివాసం చేసుకున్నాడు. రావణుడు తన చెల్లెలు శూర్పణఖకు కాలకుడు అనే రాక్షసుడి కొడుకైన విద్యుజ్జిహ్వుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచింది. రావణుడు వేటకు వెళ్ళాడు. అరణ్యంలో అతడికి యముడు కనిపించి తన కూతురు మండోదరిని అతడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తరువాత రావణుడు వైరోచనుడి మనవరాలు వజ్రజ్వాలతో కుంభకర్ణుడికి పెళ్లిని, శైలూషుడనే గంధర్వుడి కూతురు సరమ్మతో విభీషణుడికి పెళ్లిని జరిపించాడు. కొంతకాలానికి రావణ మండోదరులకు ఒక కుమారుడు కలిగాడు. వాడు పుడుతూనే మేఘంలా గర్జించాడు. అందువల్ల వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టారు. రావణుడు దిగ్విజయాత్రకు బయలుదేరాడు. ముందు కుబేరుడిపై దండెత్తాడు. అప్పుడు కుబేరుడు, రావణ, నువ్వు ఇలా పాపాలు చేస్తూ పోతూ ఉంటే నీ తపస్సంతా వ్యర్థమైపోతుంది. ఎకరైనా పుణ్యకార్యాలు చెయ్యి, సజ్జనులు మెచ్చే తపస్సు చెయ్యి. ఈ శరీరం అశాశ్వతం, కలకాలం ఉండదు. కాబట్టి శరీరం ఉండగానే తపస్సు చేయాలి. మూఢుడు తపస్సు చేయకుండా మరణించి ఆ తర్వాత అయ్యో తపస్సు చేయలేకపోయానే అని బాధపడతాడు అన్నాడు. ఈ మాటలు రావణుడికి కోపానికి మరింత ఆజ్యం పోశాయి. కుబేరుడిపై ఎన్నో మాయలు ప్రయోగించి గదతో బలంగా మోది అతన్ని మూర్చపోయేలా కొట్టాడు. కుబేరుడి నిధులకు అధిదేవత ఉన్నారు. వాళ్ళు కుబేరుని ఎత్తుకుపోయి నందనవనంలో దాచి ఉపచారాలు చేస్తూ స్పృహ కల్పించారు. రావణుడు తక్కిన దిక్పతుల మీదకి బయలుదేరాడు. కుబేరుడికి పుష్పక విమానంలో విహరించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఆ పుష్పకం కైలాస పర్వతాల్లోకి ప్రవేశించి హఠాత్తుగా ఆగిపోయింది. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఇది శంకరుడికి క్రీడా పర్వతం, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ విహరిస్తూ ఉంటారు, ఈ ప్రాంతాన్ని ఎవరూ సమీపించకూడదు అన్నాడు. బోడితల, వెళ్లాడే చెవులు, పొట్టిగా బలిష్టమైన మూపుతో వింతగా ఉన్నాడా వ్యక్తి. అతడే శివుడి వాహనం నంది. ఆ మాటలకు రావణుడు రెచ్చిపోయి, ఎవడా శంకరుడు అంటూ వెటకారంగా మాట్లాడాడు. పుష్పకం నుంచి దిగి ఆ నంది చెవులు పట్టుకుని లాగాడు. మూతిని సాగదీసి పారేశాడు. అతడు రూపం చూసి పకపకా నవ్వాడు. శంకరుడి క్రీడా పర్వతాన్ని భుజంతో కొట్టి ఒక్క ఊపుతో ఊపేశాడు. దానికి పార్వతీదేవి భయపడిపోయింది. శివుడికి కోపం వచ్చింది.